ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన, వీడియోకి అయితే ఏం రీచ్ అయితే రాలేదు. కానీ ఈ వీడియోలో అయితే ఈజీగా షార్ట్ అండ్ స్వీట్ అయితే చెప్పేస్తా. జస్ట్ 2-3 minutes అయితే వీడియో అయితే ఎండ్ అయితే చేద్దాం. మీకైతే ఎగ్జామ్స్ అయితే ఆల్మోస్ట్ March 1st అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో చాలా సింపుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. యావరేజ్ స్టూడెంట్గా నేనే ఈజీగా 4-5 days కూర్చుంటే 87% వచ్చింది. అట్లాంటిది నువ్వు ఒక 1 week కూర్చుంటే సరిపోతుంది. ఈజీగా 90% అయితే మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఆల్రెడీ అందరు చెప్పినట్టు 2 marks క్వశ్చన్స్ నువ్వు ఇప్పుడే తీసుకోకు. ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది 7 marks, తర్వాత 4 marks. ఏవైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి చూసినావా అవైతే తీసుకో. తర్వాత హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి చూసినావా అవి తీసుకో. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయ్యి. నాకు తెలిసి చాలామంది భయపడతారు మ్యాథ్స్ గురించి. అయితే మ్యాథ్స్ 2A 2B కానీ మ్యాథ్స్ 1B ఫస్ట్ ఇయర్లో వచ్చేసి అయితే మ్యాథ్స్ 1Bకి అయితే భయపడతారు. సో సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ 2Bకి సేమ్ లైక్. కానీ కొంచెం నువ్వు ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చూసుకున్నావు అనుకో ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. పెద్ద టెన్షన్ తీసుకో అవసరం లేదు. ఫస్ట్ అయితే బుల్లెట్ గైడ్స్ ఉంటే మాత్రం అవైతే తీసుకొని నువ్వు చదివేసే ఈజీగా పాస్ అయ్యే సిచ్యువేషన్ లేను అనుకుంటే మాత్రం బుల్లెట్ గైడ్స్ అయితే ప్రిఫర్ అయితే అయ్యో. అండ్ నేను పాస్ అయితే నాకు కొంచెం నమ్మకం ఉంది అనుకున్నావు అనుకో, నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే నార్మల్గా ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయి ఉంటావు కాబట్టి నువ్వు పాస్ అవుతావని నీకు తెలిసి ఉంటుందిగా. ఒకవేళ పాస్ కాని సిచ్యువేషన్ ఉంటే మాత్రం అట్లాంటప్పుడు నువ్వు ఎక్కువ రిపీట్ అయ్యి కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు వాళ్ళ రీసోర్స్ అయితే. ఆ రీసోర్స్ నుండి తీసుకో, వాళ్ళు క్వశ్చన్స్ మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఇంకా లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ నుండి కూడా తీసుకొని చదువుకున్నా. సో మీరుగా మళ్ళీ తీసుకోండి, ఈజీగా పాస్ అయిపోతావు. పెద్ద టెన్షన్ పడకు, ఇది చాలా సింపుల్ ఎగ్జామ్ అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఐపీ క్లియర్ చేసావు అనుకో నీకు ఎంసెట్ మీద ఆటోమేటిక్గా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు చూసినా వాళ్ళకు కొన్ని డౌట్ ఉంటారు, ఒకవేళ పాస్ అవుతామని ఫెయిల్ అవుతామని. వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా ఆల్రెడీ నీకు తెలిసే ఉంటుంది 7 marks ఏంటి ఏవి వస్తాయి ఏం కదా అనేది. నెక్స్ట్ 4 marks ఆల్మోస్ట్ టైం కొంత దగ్గరకు వచ్చేసింది ఎగ్జామ్స్కి అయితే. నువ్వు 7 marks 4 marks చూసుకుని ఉంటావు, ఎందుకంటే పాస్ మార్క్స్ అవే కాబట్టి. పాస్ అవ్వడానికి అయితే అవి చూసుకుంటే సరిపోతుంది. 7 marks 4 marks అయితే కొంచెం డౌట్ ఉంటుంది ఒక ఫెయిల్ అయిపోతున్నాయేమో అని. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే కరెక్ట్గా గన్ షాట్ క్వశ్చన్లు ఉంటాయి, కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అవి నువ్వు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన ఉంటావు, ఇంకొకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేసుకో. అది నువ్వు ఎట్లా మిస్ కావు క్వశ్చన్స్ అయితే నీకు ఎగ్జామ్ రాసినాక అర్థమైపోద్ది. ఏది రాసినా ఏం కదా ఏది వస్తానని అయితే. టైం ఉంది అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు 2 marks మీద ఫోకస్ చేసి తర్వాత 4 marks ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంటుంది. కానీ 4 marks లో కొన్ని క్వశ్చన్స్ మిస్ అయి ఉంటుంది, దానిలో కూడా కవర్ చేసుకో. అండ్ ఇట్స్ కమ్ టు ద కెమిస్ట్రీకి వచ్చేసరికి అయితే ఈక్వేషన్స్ అయితే అడుగుతారు. సో ఈక్వేషన్ కొన్ని పెట్టుకోవడం కష్టమవుతుంది. కానీ 5 to 10 ఈక్వేషన్స్ అయితే పర్టికులర్గా 5 to 10 ఈక్వేషన్స్ అయితే ఈజీగా ఒక 3 ఈక్వేషన్స్ వస్తాయి నీకు. కెమిస్ట్రీలో 8 marks ఈజీగా నువ్వు 2 questions అటెంప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ఈక్వేషన్ మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నావు అనుకో 4 marks కంప్లీట్ అయిపోద్ది, 8 marks కంప్లీట్ అయిపోద్ది. అలాగే 2 marks చదవాలంటే కష్టం, బాగా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. అండ్ చాప్టర్ వైజ్గా 5-10 questions చూసుకో. అదే మొత్తం బిలో యావరేజ్ ఉన్నారు చూసినావా, సో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే రీసోర్సెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నువ్వు అవిటి నుండే ఫాలో అయిపో. 7 marks, అటు 6 marks, 8 marks, 4 marks ఇవే క్వశ్చన్స్ ఫాలో అయిపో, సరిపోతుంది. నువ్వు పాస్ అయిపోతావు ఈజీగా. నువ్వేం టెన్షన్ పెట్టుకోకుండా నడుస్తుంది, ఈజీగా పాస్ అయిపోతావు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దాంట్లోకి నీకు 5 questions ఇచ్చిందంటే ఈజీగా 3 questions నీకు ఎగ్జామ్ వస్తాయి, లేకపోతే 2 questions అని వస్తాయి. నువ్వు జస్ట్ మంచిగా కరెక్ట్ పేపర్ ప్రజెంటేషన్ చేయు. అలాగే నీ హ్యాండ్ రైట్ బాగుంది అనుకో ఈజీగా మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్కి వచ్చేసరికి అయితే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏది స్టార్ట్ చేస్తావు అనేది చూసుకోవాలి. యానిటేషన్సా, గ్రామరా, లేకపోతే పారాగ్రాఫ్ క్వశ్చన్సా ఏంటిదనేది నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఈ మార్క్స్ అయితే చేంజ్ చేసేది ఆల్రెడీ అయితే లాస్ట్ వీడియోలో చెప్పేసా. తెలుగు ఆర్ సంస్కృత్ అండ్ ప్లస్ ఇంగ్లీష్ అయితే ఈ మార్క్స్ అయితే ఈ రెండు సబ్జెక్ట్స్ అయితే ఈ మార్క్స్ అయితే చేంజ్ చేస్తాయి. ఓవరాల్ మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే క్లియర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో అదనమాట. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకు.